హాయ్ వెల్కమ్ టు కృష్ణా జర్నీ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము గండికి అయితే వచ్చినాం. ఈ గండిలో ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. అండ్ మాకు వచ్చేసి 105 కిలోమీటర్స్. అండ్ మేమైతే బైక్లో వచ్చినాం, నేను నా ఫ్రెండే. గుళ్ళకి రాగానే హ్యాండ్ వాష్ చేసుకుందామని పక్కనే ఏర్ అయితే ఉంటుంది, ఏర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలామంది మునుగుతూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఏంటంటే కొంతమంది ఇక్కడ స్నానం చేసి ఇక్కడే బట్టలు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే అలా వదిలేస్తే మంచి జరుగుతుంది అనేసి ఇక్కడ నమ్ముతారు. ఇంకా ఇక్కడ చాలా పురాతనం స్టోరీస్ అంతా ఉన్నాయి, మనకైతే అంత తెలియదు. బట్ మేము ఏమేమి విజిట్ చేస్తాం ఇక్కడ అదంతా నేను మీకు చూపిస్తా. ఓకే, చూసేయండి. అండ్ ఇప్పుడు లొకేషన్ అయితే ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ సైడ్లో ఏరు ఉంటుంది. ఏరుకి వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా, అక్కడ మేము హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వచ్చినాం. చూసుకోవచ్చు నా వెనకాల అంతా. అండ్ తనైతే నా ఫ్రెండ్, మేమిద్దరమే వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వెళ్దాం పైకి. ఓకే, ఇప్పుడైతే కొత్తగా ఇటు సైడ్ గుడిని అయితే కన్స్ట్రక్షన్ చేస్తాను. సో మ్యాక్స్ మీకు అది లోపల పోయి చూపించేదానికి అయితే ట్రై చేస్తా, వాళ్ళు ఒప్పుకుంటే. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏందనేసి. ఏంటంటే ఇటు సైడు ఆంజనేయ స్వామి వెలిచిండు కానీ ఆయనే. సో దానివల్ల ఇది కొత్తగా ఇక్కడ బిల్డ్ చేస్తాండ్రు. ఇప్పుడు మనకు ఉండేది గుడి అయితే ఇక్కడ మెయిన్లో కన్స్ట్రక్షన్ చేసే చోట అయితే కాదు, దాని ముందు చోట దేవుణ్ణి పెట్టి దేవుణ్ణి పూజలు అయితే చేస్తున్నారు. సో అని ఆయన వెలిచిన చోటైతే ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో ఆ చోటైతే ఆయన వెలిసిండ్రు. సో నేను లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపించేదానికి ట్రై చేస్తా, వాళ్ళు ఒప్పుకుంటే. ఓకేనా? సో ఇక్కడ వీడియో తీసేదానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ చాలామంది ఇక్కడ డైరెక్ట్గా విజిట్ చేసేదానికి అయితే పీపుల్స్ అయితే చాలామంది వచ్చి పోతుంటారు. కాకపోతే మెయిన్ దేవుడైతే ఉంటారు కదా, హనుమాను, ఆయన ఉండే చోటు డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. సో జస్ట్ మనము బయట అంతా చూసి వెళ్ళిపోవచ్చు, అంటే ఎలా ఉంది ఏం చేస్తున్నారు అని చూసుకోవచ్చు. మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ చోటే అన్నమాట. ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడు గర్భగుడి, అక్కడ మాత్రమే ఆయన వెలిచిండనమాట. సో ఈ వెలిచిన చోటే ఇది ఇంతకుముందు ట్రై చేసినారు, ఆయన తీసి ఇటు సైడ్ పెడదామనేసి అనుకుంటే, బట్ ఆయన రాలేదంట. ఆయన విగ్రహం అక్కడి నుంచి తీద్దాం అనుకున్నారు కానీ బట్ అది అవ్వలేదంట. సో ఇంకా ఆయన ఉన్న చోటే డైరెక్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. అండ్ ఆల్మోస్ట్ చాలా ఇయర్సే పట్టింది ఇంతవరకు చేసేదానికి. అండ్ ఇంకా గట్టిగా ఒక 6 months మేబీ పట్టచ్చేమో, అప్పటికల్లా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చాలా వరకు మొత్తం అయిపోయింది కూడా. సో ఇంకా మీకు కొంచెం డీటెయిలింగ్గా కావాలంటే నేను కొంచెం లోపల వెళ్ళి ఆ పిల్లర్స్ అదంతా ఎలా ఉందో చెప్తాను. బట్ నాకు స్టోరీ అయితే ఏం పెద్దగా తెలియదు. సో మనకు తెలియని దాని గురించి ఏం డిస్కస్ చేసి మాట్లాడకూడదు. సో నేను జస్ట్ విజిట్ చేస్తానా, విజిట్ చేసినట్టు జస్ట్ మీకు అవి ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మాత్రం చూపిస్తానా. అండ్ మీకు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. ఓకేనా? అండ్ కొంచెం క్లారిటీగా వాళ్ళు పిల్లర్స్ ఎలా ఉన్నాయి ఏందనేసి మీకు చూపిస్తా. అండ్ మీకు ఇప్పుడు రైట్ సైడ్ చూసినా కదా, అదైతే మెయిన్ గుళ్ళేకి వచ్చేదానికి ద్వారం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేసి డీటెయిలింగ్ ఎలా ఉంటుంది లోపల అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? మీరు చూసుకోవచ్చు లోపల కూడా అక్కడ ఎన్ని పిల్లర్స్ ఉంటాయో ఆ పిల్లర్స్ మొత్తానికి ఇలా డిఫరెంట్గా వాళ్ళు ఒక డిజైన్స్ కానీ, అండ్ ఇట్లా మెయిన్ ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడంతా మొత్తం లయన్స్ అంతా పెట్టి చేయడం కానీ చూసుకోవచ్చు. నేను లోపలివి ఇంకా కొంచెం డీటెయిలింగ్గా చూపిస్తాను. ఓకేనా? చూసుకోండి మొత్తం లోపల ఎన్ని పిల్లర్స్ ఉంటాయి. మరి నాకు తెలిసి ఒక 100+ పిల్లర్స్ అయితే ఉంటాయి. మేబీ చాలా వరకు ఉంటాయి, నాకు తెలిసి 100+ ఉంటాయి అనుకుంటాను. సో చూసుకోండి, ఇది లోపల ఉండే గుడి విజువల్ అనమాట. మొత్తానికి గుడి లొకేషన్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా మనము ఇంకా మెయిన్ గుళ్ళే పోయేసి దర్శనం చేసుకుందాం. ఓకేనా? మనం గనిలోకి రాగానే ఫస్ట్గా కనపడేది అయితే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనమాట. ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎన్ని ఫీట్స్ ఉంటుందో నాకు తెలియదు, మేబీ ఒక 50 feet ఉండొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే అందరూ టెంకాయ ఇక్కడ బయట కొట్టుకుంటారు, లోపలైతే ఎవరు టెంకాయ కొట్టుకునేదానికి ఉండదు. నేను కూడా దేవుని దగ్గర దండం పెట్టుకొని బయట టెంకాయ అయితే కొట్టుకున్నా. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైనా కొత్త బండ్లు ఎవరైనా తెచ్చుకుంటారో వాళ్ళు వచ్చేసి దేవుని దగ్గరికి ఇక్కడ
3 రౌండ్లు వేసి పూజ అయితే చేయించుకుంటారు. అండ్ ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి. ఆ ముందల రాలి కార్లు చాలా ఉన్నాయి, కొత్త బండ్లు అయితే. సో ఇలా ప్రతి శనివారము అండ్ ఈ సీజన్ కాదు, బట్ సీజన్ టైం అయితే ఇంకా చాలామంది అయితే వస్తారు. ఇప్పుడే దేవుని దర్శనం కానీ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. మాకు దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్గా క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో దేవుని దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ లోపల వీడియోస్ తీయొచ్చా అని అడిగిన, బట్ వద్దని చెప్పాను. సో అందువల్ల నేను అయితే ఎటువంటి వీడియోస్ తీయలేదు. అండ్ ఇక్కడ బయట అయితే దేవుని ప్రసాదం అయితే ఇస్తాను, లడ్డు. సో ఇంకా మేము కూడా తీసుకొని బయటకి అయితే వచ్చాం. అండ్ బయట ప్లేసెస్ని అయితే విజిట్ చేద్దాం ఒకసారి. ఈ షార్ట్ మాత్రం నేను జస్ట్ బయట నుంచి తీసాను జూమ్ చేసి. అంటే మీకు మెయిన్గా గర్భగుడి ఎక్కడ ఉంటుందా అనేసి దేవుంది అక్కడ మీకు ఆరెంజ్ కలర్లో ఇప్పుడు జూమ్ చేసి చూపించా కదా, ఆ చోటే మెయిన్గా గర్భగుడి అయితే ఉండేది, ఆయన ఉండే చోట అనమాట. ఇంకా ప్లేసెస్ అంతా విజిట్ చేయడం అయితే అయిపోయింది. అంటే ఇంకా మా చుట్టుపక్కలంతా చూసినాం. అండ్ ఇక్కడ సంత అయితే ఉంది, లైక్ అయ్యే బొమ్మలు కావాల్సినట్టు అమ్ముతూ ఉంటారు కదా, సంథింగ్ చిన్నపిల్లలు ఆడుకునే దానికి అవన్నీ చైన్స్, లాకెట్స్ అవన్నీ. సో ఎలాగో టైం ఉందనేసి ఒకసారి అంతా విజిట్ చేద్దామనేసి మొత్తం అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఆ గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడైతే ఏదైతే వచ్చానో నేను లాకెట్స్ అవన్నీ చూసుకుంటూ ఇట్లా బ్యాక్ సైడ్ రాగానే ఇక్కడ టిఫిన్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం మళ్ళీ ఇట్లా మనము ముందుకు వెళ్తే సేమ్ మళ్ళీ మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఇవన్నీ అయితే ఉన్నాయి, సేమ్ అంతే మొత్తం ఆల్మోస్ట్ ఇవంతా పిల్లలకి అండ్ లాకెట్స్ మనకి ఏమైనా దేవునికి కావాలంటే ఆంజనేయ స్వామికి సంబంధించినవి అన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో మనం కావాలంటే తీసుకోవచ్చు. సో నేనైతే ఏం తీసుకోలేదు, మనము కనీసం గాజులు అలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకున్నా కానీ బట్ మనకు సైజ్ తెలియదు. సో ఇంకా నేనేం తీసుకోలే. సో జస్ట్ వరకు అలా విజిట్ చేస్తూ అంతా వెళ్ళిపోయాము. వెళ్దాం అనుకునే టైంలోనే ఇంకా మా పెదమ్మలు ఫోన్ చేసి తినేసి వెళ్దూరంటారా అంటే ఇంకా నేను నా ఫ్రెండ్ మా పెదమ్మ దగ్గరికి వచ్చేసి ఇంకా ఫుడ్ పెట్టిండే తినేసాము. రిటర్న్ అవుతుంటే లొకేషన్స్ బాగున్నాయని ఫొటోస్ కోసం అనేసి ఆగాము. నేను ఎక్కడికి వచ్చానో మీకు ఈ లొకేషన్ చూసి అర్థమైంటుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇరుకులబాయిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనము ఎలాగో గండికి వెళ్ళాం, గండికి వచ్చే రూట్లో రిటర్న్ అయ్యేటప్పుడే ఇది ఇరుకులబాయి ఉంటుంది. ఎలాగో ఎంత దూరం వచ్చేసాం కదా, ప్లేస్ బాగుంటుందని విజిట్ చేయడానికి వచ్చినాం. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ మీకు ఇంత ముందు వీడియోలు పెట్టాను, ఇప్పుడు కూడా సేమ్ వచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడ ఉంటారు. సో మనం ఆల్రెడీ చూసినాం. జస్ట్ ఇప్పుడు అంతా లాభం అయితే ఏం చూపినాం, జస్ట్ మేము ప్లేసెస్ విజిట్ చేయను అండ్ వీడియోస్ తీసుకుని అయితే బాగుంటుంది, అందుకని అయితే వచ్చినాం. ఓకేనా, మీకు పోయిన వీడియోలో ఫ్లవర్స్ అవన్నీ చూపించలేదు, అప్పుడు నాకు తెలియదు అది అటు సైడ్ ఉంటుంది. సో ఈసారి వచ్చినాం అనేసి అదే పనిగా ఆ ఫ్లవర్స్ కోసం అనేసి వచ్చినాము. అంటే అక్కడ వీడియోస్ అంతా తీసుకొని బాగుంటుంది అనేసి ఇప్పుడు మెయిన్గా మీకు ఆ ప్లేస్ మాత్రమే చూపిస్తాం. ఓకేనా, అండ్ మీకు అయితే చెప్పినా కదా మనము ఫ్లవర్స్ ఉండేది అయితే చూద్దాం అనేసి అదే పనికి వచ్చినాము. సో ఇటు సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఉండేది, నేను కొంచెం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను. ఓకేనా, అండ్ మీరు అటు సైడ్ చూసుకోవచ్చు, అవతల అంతా మొత్తం అన్ని ఫ్లవర్స్. లైక్ అవి ఏమంటారంటే కాగితాల పూలు ఉంటుంది కదా, సో అన్ని ఆ ఫ్లవర్సే. అండ్ ఇంకా కొన్ని వెరైటీ కూడా ఉన్నాయి. సో ఒకసారి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమన్నా ఉంటుందేమో, మరి నాకేం తెలియదు. ఇక లోపలికి డాబ్ అయితే ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ లేదు, ఎందుకంటే మెయిన్గా అక్కడికి వెళ్తున్నారు. సో అంతా చాలా తక్కువ సైడ్ వచ్చి విజిట్ చేసేది. సో మనం ఒకసారి చూద్దాం. అక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాగితాల పూలే మొత్తం 3 కలర్స్ ఉన్నాయి, పింక్, వైట్ అండ్ ఆరెంజ్. లైక్ ఇంకా 3 కలర్సే ఉన్నాయి. అంటే బాగుంది, అవతల ఇంకా కొంచెం ఎర్ర మొక్కలు మనకు తెలియదు. చూసుకోవచ్చు మీరు, మొత్తం అన్ని కాగితాల పూలే, కాబట్టి దీన్ని కొంచెం డెకరేటివ్గా బాగా పెట్టారు. ఓకేనా, మళ్ళీ రిటర్న్ వచ్చాను ముందుకి. ఏమో రాదు
చూసుకోవచ్చు మీరు. వాటర్ ఎక్కువ. సో మ్యాక్స్ అంటే మొత్తం అన్నీ ఇప్పుడు మీకు ఏవైతే చెట్లు చూపించినానో ఈ కవర్ చేసినానో మొత్తం అవన్నీ అవే ఉన్నాయి. సో అటు సైడ్ కూడా మొత్తం ఇవే ఉన్నాయి. సో ఈ ప్లేస్ కోసం ఎలాగప్పుడు రాలేదనేసి అదే పనికి అయితే వెయిట్ చేయని వచ్చినాం. ఇంకా మేబీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళేసి చూసేసి ఇంకా ఏమన్నా ఉంటే మధ్యలో ఏమన్నా మాకు తగ్గితే చూపిస్తాం, లేదంటే వెళ్దాం. మా వానికి ఇక్కడ ఒక రీల్ షూట్ తీయమన్నాడు, దానికి చేసే ప్రయత్నాలు ఇవి చూద్దాం. ప్రిపరేషన్ అవుతాడు కుర్రాడు. వీడియో అంతా చేసి ఎడిట్ చేస్తా, ఇది కూడా చూద్దాం. మన ఇన్స్టా పేజ్లోనే పోస్ట్ చేసుకుందాం. ఇది కూడా ఎట్టొచ్చు ఒకవేళ బాగా వచ్చే పెడతా, బాగా రాకపోతే వానికే పెడతా, వాడే వాని ఇన్స్టాలో పెట్టుకుంటాడు. నేను బాగా వచ్చా పెడతా ఎడిటింగ్ అంతా, లేదంటే నువ్వే చేసుకో. అసలు వ్యూస్ చూసుకోండి ఎంత బాగుందో అసలు కదా. దీనికోసమని అదే పనిగా మళ్ళీ ఈ సైడ్కి వచ్చినాం. ఓకేనా? ఓకే, మనం షూట్ని చేద్దాం. ఓకేనా? మావాడు రెడీ అయినాడు. మేము విజిట్ చేయడం అంతా అయిపోగానే మా పెదమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా సో వాళ్ళు ఇంకా మళ్ళీ రమ్మంటే నేను కూడా మళ్ళీ వాళ్ళతో కొద్దిసేపు వెళ్ళి అంతా టైం అయితే స్పెండ్ చేశాను. సో మొత్తానికి అయితే బాగా జరిగింది. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇది. నేను ఆల్మోస్ట్ మీకు అన్ని కవర్ అయితే చేసి చూపించాను. అండ్ మేము పోయినసారి మిస్ అయినాము, అండ్ ఇక్కడ మేము ఎలా అయితే చేసినాము అంత మ్యాక్స్ నేనైతే అంతా కవర్ చేసి అయితే ట్రై చేసినా, అండ్ చేసినా కూడా. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.